సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఎద్దనూరు గ్రామ శివారుల్లో వెలిసిన గిరి ప్రదీక్ష సహిత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 3వ వార్షికోత్సవం పురస్కరించుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాల జాతర మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. ओम त्रिगुणाश्रयाय नमः, ओम निर्विकल्पाय नमः, ओम निष्कलंकाय नमः, ओम निरांतकाय नमः, आत्मरूप भयप्रदाय नमः, निरुप्रदवाय नमः, ओम निर्गुणाय नमः, ओम गदाधराय नमः, देवकीनंदनाय नमः, ओम शौर्ये नमः, हयरिवाय नमः, जनार्दनाय नमः, कन्यास्नानतनयेभ्याय नमः, पीताम्बरधराय नमः, अनघाय नमः, वरभागिने नमः, ओम पद्मनाभाय नमः, हृदयासक्तमानसाय नमः, अश्वरूढाय नमः, కొంచెం ముందుకు వచ్చి మొక్కి कस्तूरी तिलकोज्ज्वलाय नमः, सदाय नमः, ओम शांताय नमः, ओम श्रीमते नमः, दुर्दंडविक्रमाय नमः, ओम परब्रह्मणे नमः, श्री गुरवे नमः, ओम जगदीश्वराय नमः, अडिवेरमंगल सहित वेंकटेश्वराय नमः। लक्ष्मी वेंकटरमण गोविंदा गोविंदा। समर्पयामि धूपोऽयं प्रतिष्ठितां धूपमाग्रापयामि प्रभुपतितान्तं आचमनं समर्पयामि नैवेद्यं गायत्र्या प्रदक्षिणा अया हिरण्यपात्रं वदो पूर्णं ददाति स्वरभ्यो दानेति एकदा ब्रह्मणोपहरति ఇక్కడ పక్కన వస్తారు తీసుకోండి लक्ष्मी అయ్యా అక్షంత నీళ్ళు వదిలిపెట్టండి 2 నిమిషాలు భగవాన్ దండం పెట్టుకోండి सकल पापैनो निवृत्तिद्वार लक्ष्मी नारायण प्रीत्यर्थं सालं पुरुषैरण्योद गंगा बालकापि सप्तर्षि मंडल पर्यन्तं ततराचेर्वर्ष सहस्रावसाने एकैकलोडापकटो त्रिगुणे प्रकाष्ठोपतिराप्तरियाम शान्तपन वाजपेय पौण्डरीक अश्वमेधादि शतक्रतु पुण्यफलावाप्यर्थं यजमानस्य पूर्वेषां दशापरेषां मातृवंशानां
పితృవంశానాం నరక దుత్తీర్య శాశ్వత పరకారేణ సాలంకృత సహి హిరణ్య ఉదకరిష్యే కన్యాం కనక సంపన్నాం కనకాభరణయుత దాస్యాభిష్టభేరుభ్రం బ్రహ్మలోకే చికీర్షయా కన్యేనుమాగ్రతో భూయాత్ కన్యవతో భూయాత్ ఉద్ధారం మోక్షమాప్నుయాత్ విశ్వంబర పంచమయానుసేమతే భూతోహం ప్రేచ్ఛామి ధర్మకామ్యార్థసిద్ధయే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభ కాశ్యపస గోత్రోద్భవస్య స్వామివారి యొక్క గోత్రము కాశ్యపస గోత్రము పురాణ పురుషోద్భవాయ పురాణపదో కాశ్యప వత్సార వైద్యుత్రయారుచేయ కాశ్యపస గోత్రోద్భవస్య శేషశాయి శర్మణ పౌత్రాయ నాభ్యశుభం భవతు కాశ్యప వత్సార నైద్యుత్రయారుచేయ కాశ్యపస గోత్రోద్భవస్య విష్ణు శర్మణ పుత్రబ్రాహ్మణేభ్యః శుభం భవతు భార్గవస శ్రీవత్స గోత్రోద్భవస్య విశ్వంభర శర్మణో నప్త్రీం శ్రీలక్ష్మీనామ్నీం కన్యాం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు. కంటే భద్రాని శుభగే సంజీవ శరదాం శతం మంగళధారణమోహోతు సుముహూర్తోస్తు అత్యంతానుకూలితా ఫలసిద్ధిరస్తు. లక్ష్మీ వెంకటరమణ కామ సమృద్ధదాం యశో మే కామ సమృద్ధదాం. లక్ష్మీ వెంకటరమణ గోవింద 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 ఏడుకొండలవాడ గోవింద లక్ష్మీ వెంకటరమణ గోవింద. శ్రీకృష్ణ పద్మే విదర్భపుత్రీ శ్రీయక్కరా రుక్మిణీ నామధేయా పుణ్యా సదేయా. ఈరోజు మరి కంది మండలంలోని ఎడనూరు గ్రామంలో మరి వెంకట నరసింహస్వామి 3వ సంవత్సరం కళ్యాణోత్సవం బ్రహ్మాండంగా ఇక్కడ జరుపుకుంటున్నటువంటి భక్తులకు మరి అదేవిధంగా ఈ గ్రామ సర్పంచ్ దుర్గాగౌడు, ఉప సర్పంచ్ కుమార్కు, మరి సింహల్ గౌడు, మా తమ్ముడు సోదరుడు శ్రీనివాసరెడ్డి గారు, మరి ఇస్మాల్ కంపేట నరసన్న గారు, ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులు, మరి అదేవిధంగా మహిళా సోదరులకు మరి ప్రింట్ మీడియాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఇక్కడ పూర్వం సంది కూడా వెంకటేశ్వర స్వామి ఇక్కడ ప్రతిష్ట అయి ఉన్నాడని చెప్పేసి గతంలో పెద్దలకు అందరికి తెలుసు. ఇక్కడ మరి రైతులు కానీ ఎప్పటికి కూడా మరి ఇక్కడ తిరిగేటప్పుడు కానీ, మరి ఇక్కడ గొర్రెల కాపరి వారు కానీ, మరి గోదలు మేపేటప్పుడు కానీ ఇక్కడ చూసి ఆశ్చర్యపోయి ఇక్కడ మన దగ్గరనే ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ పూర్వం సంది ఉంది, దీని మరి పూజలు కానీ ఇక్కడ పూనుకోనందున ఇక్కడ మరి ఎవరు తెలియకపోవడం అని చెప్పేసి అదేవిధంగా అనుకుని ఉరికేవాళ్ళం. మరి సోదరులు మరి గ్రామస్తులు ఎడనూరు గ్రామస్తులు అదేవిధంగా పక్క విలేజ్ అయినటువంటి ఇస్మాల్ కంపేట బ్యాతులు కానివ్వండి, ఈ గ్రామాల పెద్దలు అందరూ చర్చించుకొని మరి ముందుగా ఎడనూరు యువకులకు పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మన వెంకటేశ్వర స్వామి వెంకట నరసింహస్వామి ఆలయాన్ని మరి కొద్దిగా దాని డెవలప్మెంట్లో ముందుకు తీసుకురావాలని ముందుకు వచ్చినటువంటి
వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ 3వ సంవత్సరం క్రితం మరి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని పూనుకొని వార్షికోత్సవం ఫస్ట్ వార్షికోత్సవం బ్రహ్మాండంగా చేయడం జరిగింది. అందులో మేము పాల్గొని కూడా మరి కళ్యాణంలో పాల్గొనడం జరిగింది. మరి అదేవిధంగా పోయిన సంవత్సరం సత్యనారాయణ చేసుకొని మరి ఇక్కడ భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున విచ్చేసి పూజల్లో పాల్గొనడం, మరి ఈసారి ఈ రోజున కళ్యాణం 3వ సంవత్సరం దానికి బదులుగా మరి కళ్యాణం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం, మరి ఈ కళ్యాణంలో పాల్గొనడానికి మాకు కూడా ఆహ్వానించినందుకు మేము కూడా ఈరోజు ఇందులో పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మరి యొక్క వెంకటనరసింహస్వామి ఆలయానికి మరి పూనుకున్నటువంటి కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆ కమిటీ మరి నిర్ణయించిన దాని ప్రకారం మీ డెవలప్మెంట్ విషయంలో మేము కూడా ముందుంటామని చెప్తూ మరి నా సహకారం ఎప్పటికి కూడా ఉంటుంది. మరి గతంలో 3 సంవత్సరాల సంది కూడా నా ఆర్థిక సహాయం కానీ నా సహాయం కోరినప్పటికీ ప్రతి దాంట్లో కూడా నా వంతుగా నేను సహకరించుకుంటూ వస్తున్నా. మరి ఈసారి కూడా నా సహకారం కూడా అడిగినందుకు నేను నా వంతుగా ఆ భగవంతుడు నాకు సహకరించిన దానిలో కొంతగా ప్రకటించడం జరిగింది. మరి అదేవిధంగా ఎమ్మెల్యే గారిని కూడా వాళ్ళు అడగడంతో నాకు ఎమ్మెల్యే గారు కూడా కొంత వాళ్ళకు ఏర్పాటు చేయని చెప్పేసి అంటే ఎమ్మెల్యే తరపున కూడా నేను 25,000 రూపాయలు ఇక్కడ మరి ఈరోజు కార్యక్రమానికి ఇవ్వడం జరిగింది. మరి గతంలో ఇంకా ముందు కూడా ఈ గుడి టెంపుల్ విషయంలో ప్రత్యేకంగా నేను చొరవ చూస్తానని చెప్పేసి, ఎందుకంటే ఇది నా 2 విలేజ్ నాకు సంబంధించినటువంటి ఊళ్ళు కాబట్టి ప్రత్యేకంగా నేను ఎవ్వరు కూడా కానీ ముందుకు వచ్చేసి ఈ టెంపుల్ డెవలప్మెంట్ విషయంలో నా సహకారం అడిగిన ఎండల మరి నేను వాళ్ళు ఆశించే దానికన్నా కూడా నాకు భగవంతుడు ఎంత పెద్ద ఎత్తున సహకారం చేయమని నాకు ఆజ్ఞయిస్తే అంత చేయడానికి నేను ఇక్కడ ఉండి కూడా పనిచేయడానికి కూడా నేను సిద్ధంగా ఉంటానని చెప్పేసి మరొక్కసారి తెలుపుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకున్నాను. ఈరోజు ఎడ్డనూరు గ్రామంలో వెంకటేశ్వర స్వామి పురాతనమైన వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి దేవాలయం ఉంది. అది ఇప్పటి వరకు గుర్తించలేదు. 3 సంవత్సరాల నుంచి 3వ వార్షికోత్సవం జరుపుతున్నాము. ఇక్కడ అందరూ తరపు నుంచి మా ఆలయ కమిటీ వాళ్ళు అందరూ సహకరించి అందరము వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. అన్ని విధాలా సహకరించి చేస్తున్నామని భావిస్తున్నాం.